హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరికైతే ఇమ్మీడియట్గా జాబ్ కావాలో, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలని అనుకుంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్ గైస్. మనకు జెన్పాక్ట్ అనే కంపెనీ నుంచి అఫీషియల్గా ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ అనే పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మీ అందరికి తెలిసిందే జెన్పాక్ట్ బీపీఓలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీ అనమాట. మనకు ఈ జెన్పాక్ట్ వచ్చేసి ఉప్పల్లో ఉంది, అలాగే గచ్చిబౌలిలో ఉంది. సో ఈ పోస్టింగ్ వచ్చేసి మనకి గచ్చిబౌలిలోనే ఉండొచ్చు, లేదంటే ఉప్పల్లోనే ఉండొచ్చు. ఓకే, సో మనకు ప్రాసెస్ అసోసియేటెడ్ కస్టమర్ సర్వీస్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రావాలి, అలాగే హిందీ మాట్లాడడం వస్తే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో వాటన్నిటి గురించి నేను డిస్కస్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం కనుక నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద వీడియో గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు జెన్పాక్ నుంచి రిలీజ్ అయింది. నేను ఇప్పుడు జెన్పాక్ సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాను. దీనికి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ పేస్ట్ చేస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ వాయిస్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ అని ఇక్కడ జాబ్ కోడ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మెన్షన్ చేశారు. ఈ రోల్లో మీరు చేసే పనులు ఏంటివి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్స్ కన్సర్న్స్. మీరు కస్టమర్ క్వైరీస్ రెస్పాండ్ అవ్వాలి, కస్టమర్ కన్సర్న్స్కి రెస్పాండ్ అవ్వాలా, అలాగే డెమోన్స్ట్రేట్ ఎఫెక్టివ్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్. మీరు వచ్చేసి రిటర్న్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉండాలా, అలాగే మీరు ఓరల్గా మాట్లాడడానికి కూడా ఇంగ్లీష్ వస్తే బాగుంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మెయింటైన్ యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సచ్ as క్వాలిటీ, ప్రొడక్టివిటీ, ఫస్ట్ కాంటాక్ట్ రెజల్యూషన్ అండ్ అటెండెన్స్. సో మీరేంటంటే 3 థింగ్స్ అయితే మ్యాండేటరీ గైస్. ప్రొడక్టివిటీ బాగుండాలా, ఫస్ట్ కాంటాక్ట్ రెజల్యూషన్ చేయాలి, అలాగే అటెండెన్స్ కూడా బాగుండాలన్నమాట. ఓకే, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. అలాగే యాక్టివ్లీ సీక్ సొల్యూషన్స్ త్రూ లాజికల్ రీజనింగ్. సో లాజికల్గా థింక్ చేయాలి, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. డెమోన్స్ట్రేట్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్ అండ్ అసిస్ట్ కస్టమర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్. సో కస్టమర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. సో కస్టమర్స్కి ఎక్సలెంట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిబిటింగ్ కెపాసిటీ ఫర్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్. సో క్రిటికల్ థింకింగ్ చేయాలి, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ థింక్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. అలాగే రెస్పాన్సిబుల్ టు షో కేస్ ప్రూవెన్ వర్క్ ఎథిక్ విత్ ద అబిలిటీ టు వర్క్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ లార్జర్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. సో ఎవరి గైడెన్స్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వచ్చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవాలి. ఒకవేళ కనుక కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాల్సి వస్తే కూడా అక్కడ కూడా మీరు వర్క్ చేయాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హౌ డిజిటల్ పేమెంట్స్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో మీకు పేమెంట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించి బేసిక్ నాలెడ్జే ఉండాలి. మీకు ఎలాగో ట్రైనింగ్ అయితే ఇస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత అసలు ఆ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్లో మిమ్మల్ని పోస్ట్ చేసిన ఆ ప్రోడక్ట్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ క్వైరీస్ ఆన్సర్ చేసేలా మిమ్మల్ని అయితే రెడీ చేస్తారు. సో మినిమం క్వాలిఫికేషన్స్కి వెళ్ళిపోతే గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ప్రొఫెషన్స్ ఇన్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ విత్ న్యూట్రల్ ఇంగ్లీష్ యాక్సెంట్. ఓకే, సో మీకు ఇంగ్లీష్ రాయడం రావాలా, మాట్లాడడం రావాలా, అలాగే హిందీ కూడా రావాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్ ఆర్ ఈమెయిల్ ఆర్ వాయిస్. ఎవరికైతే ప్రీవియస్ కస్టమర్ సర్వీస్ రోల్లో ఎక్స్పీరియన్స్ ఉందో, ఈమెయిల్ కానీ, చాట్ కానీ, వాయిస్ కానీ, వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనమాట. అలాగే అనలిటికల్స్ అండ్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ఎ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్. సో ఇది ఎక్కడ వెళ్ళినా కానీ ఇలానే ఉంటుంది గైస్. ఈ కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ అసోసియేట్ సంబంధించి నా జాబ్స్ వచ్చేసి వీకెండ్స్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, గ్రేవియార్డ్ షిఫ్ట్స్ ఉంటాయి. వీక్ ఆఫ్ అనేది ఒక రోజు మనం డిసైడ్ చేయలేము, అది వాళ్ళు రోస్టర్ బట్టి ఎప్పుడు ఇస్తారనేది తెలియదు అనమాట. సో మీరు ఇలాంటి జాబ్స్లో జాయిన్ అయ్యే ముందు మీరు అన్నిటికీ డిసైడ్ అయ్యి ఉండాలన్నమాట. సో వై జాయిన్ జెన్పాక్ట్ అంటే కనుక బిఏ ట్రాన్స్ఫార్మింగ్ లీడర్ వర్క్ ఎట్ కటింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ముందుగా మనకు ఈ జాబ్ ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించి ప్రైమరీ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ చేసే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు జాబ్ పోస్టింగ్ కూడా మనకు జూలై 22 అయితే రావడం జరిగింది. సో అప్లై చేసుకోవాలనుకునే వారు అప్లై అయిన బటన్ మీద క్లిక్ చేయండి. మనకు మాస్టర్ స్కిల్స్ అండ్ ఆపరేషన్స్ శాలరీ వచ్చేసి మినిమం 20,000 ప్లస్ అయితే ఉండడం జరుగుతుంది. సో అప్లై ఆన్లైన్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే
నెక్స్ట్ మీకు నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ మీరైతే అప్లికేషన్ ఫిలప్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ ఉంది కదా! యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ పేజ్‌లో కావాల్సిన డీటెయిల్స్ అడుగుతది. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది. మీరు గూగుల్ ఐడీ మీ జీమెయిల్ ఉంటే జీమెయిల్‌తో రిజిస్టర్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అప్లై చేసేసేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. జెన్‌పాక్ట్ నుంచి వచ్చిన వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్‌కి సంబంధించి. ఓకే. సో, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై అయ్యడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ మంచి నోటిఫికేషన్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. హావ్ ఎ గ్రేట్ డే.